హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. వాణి, మా నాన్న అలసిపోయి వచ్చారు, మా నాన్నకి భోజనం వడ్డించు అని చెప్పి సంతోష్ చెప్తూ ఉంటాడు. రండి మోయ, భోజనం వడ్డిస్తాను అని చెప్పి వాణి పిలుస్తూ ఉంటుంది. ఇక శ్రీనివాసరావు చేతులు కడుక్కొని వస్తానమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక శ్రీనివాసరావు వచ్చేసరికి వాణి భోజనం వడ్డించి మావయ్య కూర్చోండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక శ్రీనివాసరావు భోజనానికి కూర్చోగానే, నాన్న రోజు డ్యూటీ చేసి చేసి బాగా అలసిపోతున్నారు కదా, రెస్ట్ తీసుకోకపోయారా? ఒకరోజు మీ సార్ని లీవ్ అడగకపోయారా అని చెప్పి సంతోష్ అడుగుతూ ఉంటాడు. ఏం వద్దులేరా అని చెప్పి శ్రీనివాసరావు అంటూ ఉంటాడు. పోనీ నన్ను అడగమంటారా నాన్న లీవ్ అని చెప్పి సంతోష్ అడుగుతూ ఉంటాడు. వద్దులేరా అని చెప్పి శ్రీనివాసరావు అంటూ ఉంటే, ఏ నాన్నా మీరే లీవ్ అడిగి తీసుకుంటారా? ఎక్కడ తీసుకుంటారేంటి అని చెప్పి సంతోష్ అడుగుతూ ఉంటాడు. ఏంటండి, మీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి అలా మాట్లాడుతున్నారు? మావయ్య లీవ్ ఎక్కడ తీసుకుంటారు? ఎక్కడ పనిచేస్తే అక్కడే కదా అని చెప్పి వాణి అంటూ ఉంటుంది. ఆయన ఎక్కడ పనిచేస్తున్నారో ఒక్కసారి కనుక్కోవని. ఆయన క్యారేజ్ కట్టుకొని మనందరినీ మోసం చేయడానికి డ్యూటీకి వెళ్తున్నట్టు వెళ్ళి బలాదూర్ తిరిగి కడుపు నిండా తిని తిరిగి సాయంకాలానికి డ్యూటీ నుంచి ఇంటికి వస్తున్నట్టు యాక్ట్ చేస్తున్నారు అని చెప్పి సంతోష్ అంటూ ఉంటాడు. ఏమండి, ఏంటండి ఆ మాటలు? మావయ్య అలా ఎందుకు చేస్తారు అని చెప్పి వాణి అడుగుతూ ఉంటుంది. పిచ్చి మోహన్ దానా, నేను చెప్తే నీకు అర్థం కావట్లేదు కదా, ఇప్పుడు ఆయన నిజం చెప్తారు చూడు అని చెప్పి సంతోష్ శ్రీనివాసరావుని లక్ష్మి దగ్గరకు లాక్కెళ్ళి, నానా మీరు అమ్మ మీద ఒట్టేస్తున్నారు, ఒట్టేసి అబద్ధం చెప్పకూడదు, మీరు నిజంగా డ్యూటీకి వెళ్తున్నారా అని చెప్పి సంతోష్ అడుగుతూ ఉంటాడు. డ్యూటీకి వెళ్ళట్లేదు అని చెప్పి శ్రీనివాసరావు అంటూ ఉంటాడు. డ్యూటీకి వెళ్ళకపోవడం ఏంటి మోయ అని చెప్పి వాణి అడుగుతూ ఉంటుంది. ఈయన గారు ఎప్పుడో విఆర్ఎస్ తీసుకున్నారు, 6 నెలల క్రితమే కూతురు పెళ్లి చేయాలని చెప్పి విఆర్ఎస్ తీసుకున్నారంట. ఆ విషయం మనకు చెప్పకుండా ఇన్ని రోజులు మనల్ని మభ్య పెట్టాడు, మోసం చేశాడు. మనం మాత్రం ఈయన రిటైర్మెంట్ డబ్బులు వస్తాయని చెప్పి గోతిగా నక్కల్లాగా ఎదురు చూస్తున్నాము. మనల్ని ఇంతలా మోసం చేసిన ఈయన్ని ఏం చేయాలి వాణి అని చెప్పి సంతోష్ అడుగుతూ ఉంటాడు. మామయ్య ఏమీ అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టడానికి విఆర్ఎస్ తీసుకోలేదు కదండి, జాను పెళ్లి కోసమే కదా అని చెప్పి వాణి అంటూ ఉంటుంది. పిచ్చి మోహన్ దానా, ఆ డబ్బు మనకి రావాలే, మనకు రావాల్సిన డబ్బుని ఆయన జాను కోసం ఖర్చు పెట్టాడు అని చెప్పి సంతోష్ అంటూ ఉంటాడు. ఏమీ కాదులేనండి, వదిలేయండి అని వాణి చెప్తూ ఉంటే, వదిలేస్తూ పోతే మనకి మిగిలేది చెప్పకూడే. మనల్ని ఇన్ని రోజులు నమ్మిస్తూ ఇంత మోసం చేసిన ఈయన ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని చెప్పి సంతోష్ అంటూ ఉంటాడు. అన్నయ్య ఏం మాట్లాడుతున్నారా నువ్వు అని చెప్పి హరీష్ అంటాడు. నువ్వు కూడా వీళ్ళతో కలిసి ఇంట్లో నుంచి బయటకు పోవాలరా, నువ్వు కూడా రూపాయి సంపాదన లేదు, నేను తీసుకొచ్చి ఇల్లుని నెట్టుకొస్తున్నాను, అలాంటప్పుడు వాళ్ళు నువ్వు ఎవరు కూడా ఇంట్లో ఉండకూడదు అని చెప్పి సంతోష్ శ్రీనివాసరావుని లక్ష్మిని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తూ ఉంటాడు. ఒరే సంతోష్, ఏం చేస్తున్నావురా నువ్వు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. నేను కరెక్ట్గానే చేస్తున్నాను, మీకులాగా మోసం చేయట్లేదు అని చెప్పి సంతోష్ అంటాడు. ఏమండి, వద్దండి ప్లీజ్ అండి, అలా చేయకండి అని చెప్పి వాణి అంటూ ఉంటుంది. మర్యాదగా అడ్డు తప్పుకో వాణి అని చెప్పి సంతోష్ వాణిని పక్కకు నెట్టేసి శ్రీనివాసరావు లక్ష్మి రూమ్లోకి వెళ్ళి వాళ్ళ లగేజ్ తీసుకొచ్చి శ్రీనివాసరావు లక్ష్మి మొహం మీద విసిరి కొట్టి, ఇప్పుడే ఇంట్లో నుంచి బయటకు నడవండి, మీలాంటి వాళ్ళు ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని చెప్పి సంతోష్ అంటూ ఉంటాడు. ఏమండి, ఏంటండి వీడిలా మాట్లాడుతున్నాడు అని లక్ష్మి అంటూ ఉంటుంది. పర్వాలేదులే లక్ష్మి, వాడే ఇంటిని నెట్టుకొస్తున్నానని చెప్తున్నాడు కదా, సరే వాడినే ఇంట్లో ఉండనివ్వు, మనమే వెళ్ళిపోదాం అని చెప్పి శ్రీనివాసరావు అంటూ ఉంటాడు. పౌరుషానికి ఏం తక్కువ లేదు అని చెప్పి సంతోష్ అంటూ ఉంటాడు. ఇక శ్రీనివాసరావు లక్ష్మి లగేజ్ తీసుకొని వెళ్తూ ఉంటే, శ్రీనివాసరావు ఎంతో ఇష్టంగా కొనుక్కున్న లక్ష్మీ నివాసం బొమ్మ ఇంటిని కూడా విసిరి కొడతాడు. ఇక శ్రీనివాసరావు లక్ష్మీ నివాసం బొమ్మ ఇంటిని తన చేతిలో పట్టుకుంటాడు. లక్ష్మి లగేజ్ బ్యాగ్ని చేతిలో పట్టుకుంటుంది. నానా ఆగండి నానా, అన్నయ్యతో నేను మాట్లాడతాను నానా అని చెప్పి హరీష్ అంటూ ఉంటాడు. ఇక్కడ ఎవరు మాట్లాడినా కూడా ఉపయోగం ఉండదు, మర్యాదగా వాళ్ళతో పాటు నువ్వు కూడా ఇంట్లో నుంచి బయటకు నడువురా అని చెప్పి సంతోష్ శ్రీనివాసరావు లక్ష్మి హరీషుల్ని ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తూ ఉంటాడు.
ఎన్నో రోజులుగా ఈ ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోయింది. ఇప్పుడు ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పి సంతోష్ అంటూ ఉంటాడు. ఉండండి ఉండండి, మీరే సంతోషంగా ఉండండి అని చెప్పి వాణి ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది. ఇక లక్ష్మి శ్రీనివాసరావు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే, ఏమండి ఇప్పుడు ఎక్కడికి వెళ్దామండి, మన పరిస్థితి ఏంటండి, ఇలా అయింది అని చెప్పి అంటూ ఉంటుంది. లక్ష్మి నన్ను క్షమించు అని చెప్పి శ్రీనివాసరావు అంటూ ఉంటాడు. అయ్యో ఆ మాటలేంటండి అలా అంటున్నారు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. నువ్వు పుట్టింట్లో అల్లారు ముద్దుగా పెరిగావు, ప్రేమ పేరుతో నిన్ను నా ఇంటికి తీసుకొచ్చి కష్టాలు అనుభవించేలా చేస్తున్నాను కదా లక్ష్మి అని చెప్పి శ్రీనివాసరావు అంటూ ఉంటాడు. ఇన్ని సంవత్సరాలు కష్టాన్ని సుఖాన్ని పంచుకున్నాం కదండి, ఇప్పుడు మాత్రం మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఏమో లక్ష్మి, నువ్వు ఇలా రోడ్డు మీద నుంచుంటే నాకు బాధ అనిపిస్తుంది, అందుకే అలా మాట్లాడుతున్నాను అని శ్రీనివాసరావు అంటూ ఉంటాడు. వద్దండి అలా మాట్లాడకండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. నానా ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం నానా అని హరీష్ అడుగుతూ ఉంటాడు. ఒరే హరీష్, నీకు ఉద్యోగం లేదు కాబట్టి నువ్వు మాతో పాటు వస్తున్నావు, నీకు కూడా ఉద్యోగం ఉండుంటే మీ అన్నయ్యతో పాటు చేతులు కలిపి నువ్వు కూడా మమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు గెంటేవాడివి కదరా అని చెప్పి శ్రీనివాసరావు అంటూ ఉంటే, నానా అలా అంటున్నారేంటి నానా, నేను అన్నయ్య ఒకటేనా అని హరీష్ అంటూ ఉంటాడు. ఒకటేరా, మీరిద్దరూ ఒకటే అని చెప్పి శ్రీనివాసరావు అంటూ ఉంటాడు. ఇక మరోవైపు విశ్వాన్ని పెళ్లి చేసుకోబోయే వైషు ఫోన్ చూసుకుంటూ ఉంటుంది. ఆ సమయంలో జాను పాట పాడిన వీడియో వైషుకి కనిపిస్తుంది. జాను చాలా చక్కగా పాట పాడింది. ఈ పాటను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే కనుక ఎవరైనా పాటలు పాడేవాళ్ళు జానుని ఎంకరేజ్ చేస్తారేమో అని చెప్పి వైషు మనసులో అనుకొని జాను పాడిన పాటను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంది. ఆ పాట చాలామంది చూసి లైక్లు షేర్లు చేస్తూ ఉంటారు. వావ్, జాను పాట సూపర్, చాలామంది లైకులు కొడుతున్నారు, కామెంట్లు చేస్తున్నారు అని చెప్పి వైషు మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అదే సమయంలో జైనందన్ దగ్గరికి ఒక అతను ఉద్యోగం కోసం వస్తాడు. అతను జాను పాటను వింటూ ఉంటే జైనందన్ పరిగెత్తుకుంటూ ఇది జాను గొంతులా ఉందే అని చెప్పి మనసులో అనుకొని బయటకు వచ్చి అతని ఫోన్ లాక్కొని చూస్తూ ఉంటాడు. ఈ పాట ఎక్కడిది అని చెప్పి జైనందన్ అడుగుతూ ఉంటాడు. ఎవరో యూట్యూబ్లో అప్లోడ్ చేశారు సార్, యూట్యూబ్లో వస్తుంది అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు. వైకుంఠం వైకుంఠం అని చెప్పి జైనందన్ పిలుస్తూ ఉంటాడు. ఏంటి సార్ అని చెప్పి వైకుంఠం పరిగెత్తుకుంటూ వస్తాడు. ఈ పాటను యూట్యూబ్లో ఎవరో అప్లోడ్ చేశారు, వీళ్ళ లొకేషన్ ఏంటి, ఫోన్ నెంబర్ ఏంటో తెలుసుకో వైకుంఠం, జాను ఆచూకీ తెలిసిపోతుంది అని చెప్పి జైనందన్ చెప్తూ ఉంటాడు. సరే సార్ అని చెప్పి వైకుంఠం జైనందన్కి చెప్తూ ఉంటాడు. జాను నువ్వెక్కడున్నా వెతికి పట్టుకుంటాను, తిరిగి నా ఇంటికి తీసుకొచ్చుకుంటాను అని చెప్పి జైనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే వైకుంఠం పరిగెత్తుకుంటూ సార్ సార్ అని చెప్పి జైనందన్ దగ్గరకు వస్తాడు. ఏంటి వైకుంఠం అని చెప్పి జైనందన్ అడుగుతూ ఉంటాడు. ఆ నంబర్ దొరికింది సార్, ఇదిగోండి నంబర్ అని చెప్పి వైకుంఠం అంటూ ఉంటే జైనందన్ వెంటనే ఆ నంబర్కి ఫోన్ చేసి, మీ వాయిస్ చాలా బాగుందండి, మీరేనా పాట పాడింది, యూట్యూబ్లో మీరేనా అప్లోడ్ చేసింది అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అప్లోడ్ చేసింది నేనే, కానీ ఆ పాట పాడింది నేను కాదండి, మా పనమ్మాయి అని చెప్పి వైషు చెప్తూ ఉంటుంది. పనమ్మాయ, నేను ఒకసారి ఆ అమ్మాయిని మీట్ అవ్వాలనుకుంటున్నాను, మీ అడ్రస్ చెప్తారా అని చెప్పి జైనందన్ అడుగుతూ ఉంటాడు. అసలు మీరెవరు, మీకు ఆ అమ్మాయి డీటెయిల్స్ ఎందుకు అని చెప్పి వైషు అడుగుతూ ఉంటుంది. ఇక జైనందన్ ఏం మాట్లాడు. దాంతో వైషు, మీరు పాటలు ఏమైనా పాడతారా, మా పనమ్మాయిని ఎంకరేజ్ చేయడానికే అడుగుతున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అవును అంతే, మీరు మాట్లాడింది కరెక్టే అని చెప్పి జైనందన్ అంటూ ఉంటాడు. సరే అయితే వెంటనే అడ్రస్ని షేర్ చేస్తాను, అక్కడికి వచ్చేయండి అని చెప్పి వైషు అంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి జైనందన్ ఫోన్ కట్ చేసి, వైకుంఠం త్వరగా రా, జాను లొకేషన్ తెలిసిపోయింది అని చెప్పి అంటూ ఉంటాడు. జాను ఈరోజు నువ్వు ఎక్కడ ఉన్నా కూడా వెతికి పట్టుకుంటాను, ఈరోజు రాముల వారి కళ్యాణానికంటే ముందే నిన్ను వెతికి పట్టుకుంటాను అని చెప్పి జైనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు జైనందన్ జానుని వెతుక్కుంటూ లొకేషన్ దగ్గరకు వస్తాడు. ఇక అదే సమయంలో జాను, విశ్వ, త్రివేణి ముగ్గురు కలిసి రాముల వారి కళ్యాణానికి గుడి దగ్గరికి వస్తారు. ఇక జాను అలా విశ్వ వాళ్ళతో కలిసి గుడిలోకి వెళ్తూ ఉంటుంది. సడన్గా వెనక్కి తిరిగి చూసేసరికి ఎదురుగా జైనందన్ కనిపిస్తాడు. అదేంటి ఆ దుర్మార్గుడు జై ఇక్కడికి వచ్చాడు అని చెప్పి జాను మనసులో అనుకొని కంగారు పడుతూ ఉంటుంది. సమయానికి విశ్వ కూడా లేడు. విశ్వ కొబ్బరికాయ తీసుకురావడానికి వెళ్ళినట్టున్నాడు. దేవుడా నన్ను నువ్వే కాపాడాలయ్యా, ఆ జై కంట నేను పనకూడదు అని చెప్పి జాను మనసులో అనుకొని
పరిగెత్తుకుంటూ చాటుగా వెళ్ళి దాక్కుంటుంది. చాటుగా ఉండి జయనందన్ని చూస్తూ ఉంటుంది. ఇక అదే సమయంలో శ్రీనివాసరావు, లక్ష్మి, హరీష్ రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉంటారు. ఇంకా ఎంత దూరం నడుద్దామండి, నాకు ఆయాసంగా ఉంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. లక్ష్మి, అక్కడ గుడి కనిపిస్తుంది, ఈరోజు రాముల వారి కళ్యాణం, పదలక్ష్మి కాసేపు అక్కడ ఆశ్రయం పొందుదాము అని చెప్పి శ్రీనివాసరావు అంటాడు. ఇక శ్రీనివాసరావు, లక్ష్మి, హరీష్ ముగ్గురు కలిసి గుడిలోకి వస్తూ ఉంటారు. ఇక జాను జైనందర్ని చూసి భయంతో దాక్కుంటూ ఉంటుంది. ఇక జయనందన్ జాను దగ్గరికి వస్తున్నట్టు జానుకి అనిపించడంతో జాను గుడిలో నుంచి బయటకు పరిగెత్తుతూ ఉంటుంది. అప్పుడే శ్రీనివాసరావు, లక్ష్మి లగేజ్తో జానుకి ఎదురు వస్తారు. జాను చూసుకోకుండా శ్రీనివాసరావు వాళ్ళకు డాష్ ఇస్తుంది. అయ్యో చూసుకోలేదండి, క్షమించండి అని చెప్పి జాను జయనందన్ వైపు చూసుకుంటూ శ్రీనివాసరావు లక్ష్మికి క్షమాపణ చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే శ్రీనివాసరావు, లక్ష్మి జానుని చూస్తారు. జానుని చూసిన శ్రీనివాసరావు, లక్ష్మి అమ్మ జాను అని చెప్పి అనటంతో జాను శ్రీనివాసరావు లక్ష్మిని చూసి షాక్ అవుతుంది. అమ్మ జాను, నువ్వేంటమ్మా ఈ గెటప్లో ఉన్నావు అని చెప్పి శ్రీనివాసరావు అడుగుతూ ఉంటాడు. అల్లుడు గారు, నీ కోసం వెతకని చోటంటూ లేదమ్మా. ఏంటమ్మా అసలు ఆ కంగారేంటి, అసలు నువ్వు ఇలా ఎందుకున్నావో చెప్పమ్మా అని చెప్పి లక్ష్మి జానుని అడుగుతూ ఉంటుంది. అమ్మ నాన్నలేంటి లగేజ్తో ఇలా గుళ్ళో కనిపించారు, అమ్మ నాన్నలు ఇంట్లో నుంచి బయటకు వచ్చేసారా, అసలు ఏం జరిగింది అని చెప్పి జాను మనసులో అనుకుంటుంది. శ్రీనివాసరావు లక్ష్మిని గుడి నుంచి పక్కకు లాక్కెళ్తుంది. అమ్మ నాన్న అని చెప్పి అంటూ ఉంటే, అమ్మ జాను ఏంటమ్మా నీ పరిస్థితి అని చెప్పి శ్రీనివాసరావు అంటూ ఉంటాడు. నా సంగతి తర్వాత చెప్తాను, మీరేంటి నాన్న లగేజ్తో గుడికి వచ్చారు అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది. అప్పుడు లక్ష్మి జరిగిందంతా కూడా జానుకి చెప్తూ ఉంటుంది. అయ్యో అన్నయ్యకి ఏమైనా పిచ్చి పట్టిందా, అన్నయ్య ఇలా ఎందుకు చేస్తున్నాడు అని చెప్పి జాను అంటూ ఉంటుంది. వాడి సంగతి మనకి తెలిసిందే కదమ్మా, అసలు నువ్వెందుకు అల్లుడి గారికి దొరకకుండా మాకు కనిపించకుండా ఇలా తిరుగుతున్నావు, నువ్వు చచ్చిపోయావని మీ అమ్మకు హార్ట్ స్ట్రోక్ వచ్చిందమ్మా అని చెప్పి శ్రీనివాసరావు చెప్తూ ఉంటాడు. అల్లుడు గారు అంటున్నారు, అతను ఒక దుర్మార్గుడు, మనుషుల్ని చంపటానికి కూడా వెనకాడని రాక్షసుడు, అతను అనుకున్నది చెయ్యాలనుకుంటాడు, పంతం పట్టుదలతో ఏం చేయటానికైనా వెనకాడ్డు, అతని దగ్గర నేనుంటే మీ ప్రాణాలకు ప్రమాదం నానా, అందుకే అతనికి దూరంగా వెళ్ళిపోవాలనుకున్నాను అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది. జాను, నువ్వు చెప్తుంటే నమ్మలేకపోతున్నామమ్మా అని చెప్పి లక్ష్మి అంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.